పొరుగు వారి వివేకం కలిగి జ్ఞానం కలిగి మాట్లాడుతున్నావా? ఆలోచనగా ఉక్రోషంగా కోపానికి ఆవేశానికి గురై అనరాని మాటలు నోడుతాడు. పరుల హృదయాన్ని గాయపరుస్తున్నవేమో అనాలోచనగా తెలివి లేకుండా మాట్లాడి ప్రభు ఎన్నో మాటలు నేను కూడా తెలివి లేకుండా నీ గాయాలు నేను లేపనయ్యా. తెలివి లేని మాటలు మాట్లాడాను, నీతి లేని మాటలు మాట్లాడాను ప్రభు. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా నాకు వివేకాన్ని అనుగ్రహించావు, జ్ఞానమును బుద్ధిని తెలివి నాకు దయచేసావు. మరెన్నడూ నేను తక్కువట్లు నా తీర్మానాన్ని బలపరచుకోమని హృదయపూర్వక హృదయాల్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా ఇది ఆత్మీయ వివేచన లేని నీకు వివేచనలు, తెలివి లేని నీకు తెలివిని, జ్ఞానం లేని నీకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా. సొలొమోను లేక ఒకసారి అడుగుదామా, ప్రభు నా జ్ఞానానికి తెలివి ఇవ్వండి. అడగండి పిల్లలు, అడగండి. నా బిడ్డలకి తెలివి ఇవ్వడం, నా భర్తకి తెలివి లేచే, నా భార్యకి తెలివి లేచే, నా అన్నదమ్ములకు తెలివి చేయించే. అడగండి, అడగండి, అడగండి. దేవుడు ఇచ్చేవాడు, ఇచ్చేవాడు. అడిగిన వారిని ఆయన అన్నను కాదని ఇచ్చేది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవాత్మతి పిల్లలు వందనాలు స్తోత్రాలు. 21వ రోజు వివేకమైన అంశంలో నుంచి ఎన్నో సంగతులు మాతో మాట్లాడారు. ఈరోజు వివేకమైన అంశం ధ్యానించడానికి కారణమైనటువంటి 4 కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. వారికి తెలివి దయచేయండి. తంపాకులు గోపి గారు, భాగ్య గారు, తంపాకులు జాకబ్ గారు, నరసమ్మ గారు, చామంతుల సరోజిని గారు, వారి భర్త గారు, 2 మనవళ్ళు దయచేయండి. వారిని ఆశీర్వదించండి ప్రభు. అలాగే కోలాంటి మార్పు గారు, మరియమ్మ గారు, వారు ప్రేమించినటువంటి కోలాంటి ఇస్రాయేల్ గారు కుమారుడు మేరీ గారు, కోలాంటి శిరోమణి గారు, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి దాస్తులను కూడా జ్ఞాపకం మనవళ్ళు, 2 మనవరాళ్ళు. ఆ కుటుంబానికి నీ జ్ఞానం, వివేకము, తెలివిని దయచేయండి ప్రభు. 3వ కుటుంబం చిన్నాడు నిరీక్షణరావు గారు, వారు కువైట్లో ఉన్నారు ప్రభు. రోజు కుమారి గారు, వారు కూడా కువైట్లో ఉన్నారు. చిన్నాడు జాన్ కిషోర్, నేను వారి కుమారుడు రత్నమార్తి గారు, వాడు భోగిరాజు మేరీనాథ్ గారు కుమార్తె పుట్టినరోజు ప్రభు. ప్రత్యేకంగా ప్రెసిడెంట్ సెక్రటరీ సంవత్సరమైన ఇచ్చినందుకుంటున్నారు. అనిల్ గారు, బొడ్డు స్టీవెన్ గారు, చందు రత్నమారతి గారు బ్రదర్ దీవించిన ఆయన 3 మనవళ్ళు, మనవరాలు. వివేకము, జ్ఞానము మీరు దయచేయండి ప్రభు. 4వ కుటుంబం కోలాల చిట్టిరాజు గారు, దీవెనమ్మ గారు, యేసుబాబు గారు నేటి వారిని సన్నిధిలో ఉన్నారు. వారు చిట్టిపేరు గారు కుమార్తె కోవిడ్లో ఉంది. బిడ్డ చుట్టూని కంచి వేసి కాపాడింది. సందీపాబు గారు వారి మనవుడు, శృతి హాసన్ మనవరాలు, బ్యానప్పుడు అమ్మమ్మ గారు, దీవెనమ్మ గారు తల్లి గారు. దాని 4 కుటుంబాలు పాస్ తీసుకొస్తున్నాను. ఈ కుటుంబాలందరికీ, మా సంఘం అందరికీ, నా కుటుంబాలు అందరికీ వివేకము, జ్ఞానం దయచేయండి ప్రభు. మా తెలుగులు లెక్కించడం మాకు నేర్పండి. మాకు జ్ఞానం దయచేయండి. భాష ప్రార్థించినట్లుగా మా అందరికీ తెలుగుని వివేచన కలిగిన మనసులను హృదయం మాకు దయచేయండి. రాత్రి ధారాళమైనటువంటి సత్యసువార్త ప్రకటించబడింది. నిన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ఎదురు చూసే వాక్యం బిడ్డలందరికీ దయచేయండి. సంఘమందరినీ సిద్ధపరచండి ప్రభు. 21వ రోజు అమ్మార్గంగా కృప దయచేయండి నాయన. సంఘమిత్రులు 5గురిని, పిసిసి మెంబర్ గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారులను, ఆయన పరిచయం చేస్తున్న బిడ్డలను, వాయిద్య పరికరాలు వాస్తున్న బిడ్డలను, సంక్షిప్త ఆందోళన చేస్తున్న బిడ్డలను, పాటలు పాడుతున్న బిడ్డలను అందరినీ నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకపు మా తండ్రి, నా పురుషుడు వచ్చుడుగా కానీ రాజ్యం వచ్చుడుగా నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు మా యందు నెరవేరుగా. మా ఇద్దరు ఆహారం మాకు దయచేయండి. అలా చేసిన క్షమించిన ప్రకారము మా ప్రాణం క్షమించి శోధిక దుస్తులు తప్పించుకుంటాం. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. తండ్రి దేవుని ప్రేమ
కుమారుడు మన ప్రభువు శ్రీమదారి యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మక నిత్య అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకు కూడికి ఏర్పాటు చేసిన 4 కుటుంబాలకు కుటుంబాలను బిడ్డలకు సంఘమంతటికి దేవుని కృప తోడై ఉండును గాక ఆమేన్.